ధాన్యం కొనుగోలు కోసం ఏపీ రైతులు రోజుల తరబడి ఎదురు చూస్తున్నారు. పంట పోసి 15 రోజులైనా కూటమి సర్కార్ కొనుగోలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మిల్లులకు ధాన్యాన్ని మీరే తరలించారని చెప్తున్నారు అధికారులు. అయితే తరలింపుకు ఎకరానికి 3000 ఖర్చవుతుందంటూ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షం భయంతో ధాన్యంపై టార్పాలిన్లు కప్పుకుంటున్నారు. తక్షణమే ప్రభుత్వం ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు అన్నదాతలు. అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సురేంద్ర లైవ్ ద్వారా అందిస్తారు. సురేంద్ర, చెప్పండి. గ్రేసి, రైతులు దినదిన గండంగా బతుకుతున్నారు. తాము 6 కాలం కష్టించి పండించిన పంట కొనుగోలు కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి. పంటను కోసి 15 రోజులైనా ఇంకా కొనుగోలు జరగకపోవడంతో వాటిని కంటికి రెప్పలా కాపాడుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం ఎన్టీఆర్ జిల్లా నొన్నలో ఉన్నాము. చూస్తే చుట్టుపక్కల మనకి ఏదైతే విజువల్స్ కనిపిస్తున్నాయో ఇవన్నీ కూడా పంటల్ని ఆరబెట్టుకున్నారు ఈ ఎండలకు సంబంధించి. అయితే ప్రస్తుతం వాతావరణం ఏ విధంగా ఉంటుందో తెలియదు, ఎప్పుడు వర్షం పడుతుందో తెలియదు. ఈ నేపథ్యంలో పంటను వాళ్ళు కాపాడుకుంటున్న పరిస్థితి. ప్రభుత్వం కొనుగోలు చేయాలంటూ కూడా వాళ్ళు కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి ఎక్కడైతే పొలాలు ఉన్నాయో అక్కడే వాళ్ళు వేసుకున్న పరిస్థితి. వర్షం పడితే మొత్తం తడిచి ముద్దయిపోద్ది, పూర్తిగా నష్టపోతామంటూ కూడా చెప్తున్నారు. ఇటు మిల్లులకి తరలించడానికి కూడా వీళ్ళే సొంత వాహనాలు పెట్టుకుని వెళ్ళాలి, దానికి కూడా అదనపు భారం పడుతుందంటూ ఆవేదనలు అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మనం ఎక్కడెక్కడ చూస్తే మొత్తం ఇవన్నీ కూడా పొలాల్లో మ్యాట్లు వేసే ఉన్న పరిస్థితి, కళ్ళల్లోనే ప్రస్తుతం పంట అంతా ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ విధంగా వాళ్ళు పంటను కాపాడుకోవడానికి కింద టార్పాలు వేశారు, ఈ మట్టి నెలలో టార్పాలు వేసారు, ఎక్కడికక్కడ చెదల పట్టు ఉన్న పరిస్థితి. దీన్ని కాపాడుకోవాల్సిన టార్పాలు వేసి వాళ్ళంతా కూడా ఉన్న పరిస్థితి. మనతో పాటు రైతులు కూడా ఉన్నారు. ఎందుకంటే 6 కాలం కష్టించి ఎప్పుడు పంటని అమ్ముదామా, ఎప్పుడు అప్పుల బారి నుంచి బయటపడదామా, ఎప్పుడు ఈ పంట ఇక్కడి నుంచి వెళ్తుందని ఎదురు చూస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇటు కాపలా కావాల్సిన పరిస్థితి కూడా ప్రస్తుతం నెలకొని ఉందని చెప్పాలి. సరే, ఏం చెప్తారు? ఈ పంట అంతా కూడా కాపాడుకునే పరిస్థితి ఎన్ని రోజులైంది ఇక్కడ పంట కోసి? 15 రోజులు అండి కోసి. 15 రోజుల నుంచి చెవులు పట్టించుకోవట్లే మమ్మల్ని. సంచులు అడిగితే సంచులు లేవు అంటున్నారు. మేము మిల్లుకి వెళ్తేనే వాళ్ళు కోత అంటున్నారు. రారీ కిరా మీరే పెట్టుకోండి అంటున్నారు. ఇవన్నీ పెట్టుకోవాలండి, ఎంత ఖర్చు అవుతుంది? ఇదివరకు లేదు, అవన్నీ ఇప్పుడే వచ్చింది ఇవన్నీ మట్టికి. అది ఇవన్నీ పెట్టుకుని మేమంటే మా వాళ్ళ కావట్లేదు రైతులు అంటున్నారు అందరూ. ఎన్ని ఎకరాలు వేసారు మీరు పొలం? మేము 2 ఎకరాలు వేసాం. అంతా బక్కా బడగా రైతులు అంటే గట్టి రైతులు ఎవరు లేరు, అంతా కూలి చేసుకునే వాళ్ళే. బుద్ద బలిచి 15 ఎకరాలు 20 ఎకరాలు రైతు అనేవాళ్ళు లేడు. అందరూ కూలి చేసుకోవటం, 2 ఎకరాలు కౌలు తీసుకోవటం, వేసుకోవటం. వీళ్ళంతా మొత్తం ఇక్కడ ఉన్న రైతులు మొత్తం అంతా వాళ్ళేనండి. అప్పులు తెచ్చుకోవటం, కూలి చేసుకోవటం, డాలా వేసుకుంటే ఈ పంట మిగిలిద్దని చేసుకుంటున్నాం. ఫస్ట్ పంటకి మాకేం మిగలదాం, ఈ పంట మిగిలిద్దని మేము వేసుకుంటుంటే ఏం ఎత్తుతలే. ఇవి కూడా కలెక్టర్కి చెబితేనే వేసేస్తారు అని చెబుతున్నారు. వాళ్ళు పట్టించుకోవట్లేదు, వీళ్ళు పట్టించుకోవాలి. సంచులు ఇంతవరకు లేవు 15 రోజుల నుంచి. ఎత్తిన సంచులు ఎత్తుతులా, రారీళ్ళు ఎంత ఉన్నాయో చూడండి. కొన్ని రాళ్ళ సంచులు ఇచ్చారు, అవి ఎత్తుతులా ఎక్కడే ఉన్నాయి. ఏం పట్టించుకోలేనప్పుడు ఎన్నిసార్లు మేము అడిగి ఇసుకెత్తి మెదడుకొని ముసుకేసుకుని కూర్చుంటున్నాం. దానికి పోతే నష్టపరిహారం ఎవరు ఇస్తారు? గవర్నమెంట్ ఇదిగా మాదేని మీరు వేసుకోలేరు అంటారు. ఇక్కడ చెదలు కూడా ఉన్న ప్రాబ్లం ఉన్నట్టు కనిపిస్తుంది కదా. చెదలు ఇదిగోండి పాలనీళ్ళు కాపాడుతుంది, కానీ కింద పాలనీళ్ళు కూడా తెచ్చుకుని చల్లుకుంటున్నాం. ఇదే పొట్లాల అది పాలనీళ్ళండి, తెచ్చుకుని చల్లుకుంటున్నాం. చల్లుకున్నా కానీ ఆగుతులా చెదల. మట్టి నేల ఏమన్నా తారు రోడ్లా, వాన కొడితే రారీ దిగిపోయింది. దీని కింద నీళ్ళు వస్తే తడిచిపోతాయి. అప్పుడు ఎన్ని ఉంటాయి బొడ్డు? మాకు నష్టం ఎంత? ఒరుపుకుండా అప్పుడే వేసుకెళ్ళిపోతాయి. వెంటనే కొనేస్తామంటే అధికారులు చెప్తున్నారు కదా. అదే చెబుతున్నారు, ఏమంటే కొనేస్తామని. కొంటల్లా మేము ఎన్నిసార్లు అడిగినా ఇదిగో వస్తుంది అంటున్నారు. మిల్లోళ్ళ దగ్గరికి వెళ్తేనేమో వీళ్ళని అడిగితే రైతు భరోసా కేంద్రం మిల్లోళ్ళు కటింగ్ అంటున్నారండి. కటింగ్ ఇష్టం అయితే ఇండి అంటున్నాడు. కటింగ్ అంటే ఎన్ని కిలోలు? కింటాకి 4 కిలోలు ఇవ్వంటున్నారు. రారీ ఖర్చు మందే, అన్ని ఖర్చు ముఠా ఖర్చు మందే. ఏమవుతాయి అప్పుడు గిట్టుబడి? అంతకు ముందేనా ఇప్పుడేనా? అంత ముంగలు లేదండి, ఇప్పుడు ఈ సంవత్సరమే. అంత ముంగలు 1770 రూపాయలు మాకు పడి. ఇప్పుడు కిరాయి మీరు పెట్టుకోండి పంపిస్తామంటున్నారు. మిల్లులు రారీ సొంత రారీలో పంపిమంటే నాకు అక్కర్లేదు అంటున్నారు. మీరు ఎన్ని ఎకరాలు వేసారు? మేము 4 ఎకరాలు వేసామండి. 4 ఎకరాలు వేసారు. వాళ్ళ అబ్బాయి ఒక 8 ఎకరాలు వేసాడు. ఏంటి ఎన్ని రోజులు అయింది పంట కోసి? 10 రోజులు అయిందండి. ఇవాళ అయింది కాదా? అది లారీ లేదు, మూడు అయ్యాయి. లారీ ఖర్చు ఏడే ఉంది మొత్తం. కలిసారా
అధికారులు కలిసారా? కలిసి ఏం చెప్తారు? ఈ ఇంత కళ్ళల్లో పంట ఉండిపోయింది కానీ కొనుగోలు మాత్రం ఎక్కడ జరగలేని పరిస్థితి. కొనుగోలు ఏముందండి, మేము వెళ్ళి అక్కడికి వెళ్ళి అడుగుతున్నాము, ఇగో పంపిస్తున్నాం అంటున్నారు. లారీలు అంటే ఇదిగో వస్తుంది అదిగో వస్తుంది అంటున్నారు. ఇక్కడికి ఏం రావట్లా, చాలా ఇబ్బంది పడిపోతున్నాం. వర్షం పడిపోతే చాలా బాధపడతాం. ఈ మట్టి రోడ్లు కాదు, నేల మీద పోసుకున్నాం, దాని గురించి మేము బాధపడుతున్నాం అండి. ఇది చెప్తున్నారు. పూర్తిగా మట్టి నేలల్లో పోసుకొని కాపాడుకుంటున్నారు. వర్షం పడితే తమ పరిస్థితి అగమ్యగోచరంగా ఉంటుంది. ప్రస్తుతం కొనుగోలు చేయాలని కోరుతున్నారు. ఒకవేళ మిల్లులకి వెళ్తేనేమో వాళ్ళు మళ్ళీ కటింగ్ అంటున్నారు. దాదాపు 100 కిలోలకి 4 కిలోల కటింగ్కి పోయే పరిస్థితి. ఇటు వాహనాలు కూడా వాళ్ళు డబ్బులు పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. దీని నుంచి తమను కాపాడాలంటూ కూడా రైతులు కోరుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుందని చెప్పాలి గ్రేసి.